భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఈ పంచమాధ్యాయమున కర్మయోగ నిష్ఠయు సాంఖ్యయోగ నిష్ఠయు వర్ణింపబడినవి. సాంఖ్యయోగమునకు సన్యాస యోగము పర్యాయవాచకము కనుక ఈ అధ్యాయమునకు కర్మ సన్యాస యోగము అని పేరు వచ్చినది. ఈ అధ్యాయమునందలి మొదటి శ్లోకమున సాంఖ్యయోగ కర్మయోగములలో తనకేది శ్రేయస్కరమో తెలుపమని అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని కోరెను. రెండవ శ్లోకమునందు అర్జునుని ప్రశ్నకు సమాధానముగా భగవానుడు సాంఖ్యయోగ కర్మయోగములు రెండునూ శ్రేయస్కరములేయనియు కాని కర్మ సన్యాసము కంటెను సాధన సులభమైన కర్మయోగమే శ్రేష్టమని తెలిపెను. మూడవ శ్లోకమున కర్మయోగి యొక్క మహత్వమును తెలుపుచు 4-5 శ్లోకములలో సాంఖ్యయోగ కర్మయోగముల ఫలమొక్కటే యగుట వలన ఆ రెండింటి ఏకత్వమును ప్రతిపాదించెను. 6వ శ్లోకమున కర్మయోగమును ఆచరింపక సాంఖ్యయోగమును అనుష్ఠించుట క్లిష్టతరమని తెలుపుచు కర్మయోగ ఫలము తత్క్షణ బ్రహ్మప్రాప్తి అని పేర్కొనెను. 7వ శ్లోకమునందు కర్మయోగి నిర్లిప్త స్థితిని ప్రతిపాదించుచు 8-9 శ్లోకముల యందు సాంఖ్యయోగి యొక్క అకర్తృత్వమును నిర్దేశించెను. 10-11 శ్లోకములలో కర్మలను భగవదర్పణ బుద్ధితో ఆచరించు కర్మయోగిని ప్రశంసించుచు అట్టివాని కర్మలు ఆత్మశుద్ధి కారకములని తెలిపెను. 12వ శ్లోకమున సకామ భావముతో ఆచరింపబడు కర్మలు బంధహేతువులనియు నిష్కామ కర్మలు పరమశాంతిని గూర్చిననియు పేర్కొనెను. 13వ శ్లోకమున అంతఃకరణ శుద్ధి గల సాంఖ్య యోగి యొక్క స్థితిని వర్ణించెను. 14-15వ శ్లోకముల యందు కర్మలను కర్తృత్వమును కర్మఫల సంయోగమును భగవంతుడు రచింపబడనియు అవి ప్రకృతి ద్వారా జరుగుచుండుననియు ఆయా వ్యక్తుల పుణ్యపాప కర్మలను అతడు గ్రహింపడనియు అజ్ఞానముచే జ్ఞానము కప్పబడుట వలన జీవులు మోహితులగుదురనియు తెలిపెను. 16వ శ్లోకమున పరమాత్మ తత్వ జ్ఞాన మహత్వమును తెలిపి 17వ శ్లోకమున జ్ఞానయోగము యొక్క ఏకాంత సాధన విధానమును వర్ణించెను. పిదప 18-20వ శ్లోకము వరకును పరబ్రహ్మ పరమాత్మయందే నిరంతరము అభిన్న భావ స్థితులైన మహాపురుషుల సమదృష్టిని స్థితిని వర్ణించి వారికి పరమగతి ప్రాప్తించునని తెలిపెను. 21వ శ్లోకమునందు అక్షయానందమును పొందుటకై చేయదగు సాధనను గూర్చియు తత్ప్రాప్తిని గూర్చియు పేర్కొనెను. 22వ శ్లోకమున భోగములు దుఃఖకారకములు నశ్వరములు అనియు తెలిపి వివేకవంతులు వాటి యందు ఆసక్తులు కారనియు నుడివెను. 23వ శ్లోకమునందు కామ క్రోధముల వేగమునకు తట్టుకొనగల పురుషుని యోగి మరియు సుఖి అని పేర్కొనెను. 24-26వ శ్లోకము వరకును సాంఖ్య యోగి యొక్క అంతిమ స్థితిని నిర్వాణ బ్రహ్మప్రాప్తి కలిగిన జ్ఞానులైన మహాపురుషుల లక్షణములను తెలిపెను. 27-28 శ్లోకముల యందు ఫలసహితమైన ధ్యానయోగ వర్ణనము సంక్షిప్తముగా చేసెను. కడకు 29వ శ్లోకమున భగవంతుడే సమస్త యజ్ఞములకును భోక్తయనియు సర్వలోక మహేశ్వరుడనియు సకల ప్రాణులకును పరమ సహృతుడనియు తెలుసుకొనుట వలన కలుగు ఫలము పరమశాంతి
ప్రాప్తియే అని పేర్కొనుచు ఈ 5వ అధ్యాయమును ముగించెను. 3, 4 అధ్యాయముల యందు శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగమును అనేక విధముల ప్రశంసించుచు దానిని ఆచరింపుమని ప్రోత్సహించెను. కర్మయోగము ద్వారా భగవత్ స్వరూప తత్వజ్ఞానము తనంతట తానే సిద్ధించుననియు తెలిపెను. 4వ అధ్యాయమునందలి చివరి 42వ శ్లోకమున భగవంతుడు కర్మయోగమును అనుష్ఠింపుమని అర్జునుని ఆజ్ఞాపించెను. కాని అక్కడక్కడ బ్రహ్మార్పణం బ్రహ్మహవి, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, యజ్ఞేనైవోపజుహ్వతి తద్విద్ది ప్రణిపాతేన మొదలగు వచనముల ద్వారా జ్ఞానయోగమును అనగా కర్మ సన్యాస యోగమును ప్రశంసించెను. ఈ రెండింటిలో తనకేది శ్రేయస్కరమో అర్జునుడు నిర్ణయించుకొనలేకపోయెను. కనుక తనకు శ్రేయస్కరమైన సాధనను సునిశ్చితముగా తెలుపుమని భగవంతుని ప్రార్థించుచున్నాడు. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. ఇచట కృష్ణ అని సంబోధించుటలో గల విశేషమేమి? కృష్ ధాతువునకు ఆకర్షించుట, లాగుట అని అర్థము. నా అనునది ఆనందవాచకము. భగవంతుడు నిత్యానంద స్వరూపుడు కావున అందరినీ తన వైపు ఆకర్షించును. శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు కావున అర్జునుని ప్రశ్నకు సమాధానము నిచ్చుటకు అతడే సర్వసమర్థుడు. కనుక అర్జునుడు సాభిప్రాయముగా కృష్ణ అని సంబోధించెను. కర్మ సన్యాసము అనగా కర్మలను భౌతికముగా త్యజించుటయనియా? 4వ అధ్యాయమున ఎచ్చటను కర్మాచరణమును త్యజింపుమని భగవంతుడు ప్రస్తావింపనేలేదు. కర్మత్యాగము చేయుమని అర్జునుని ఎప్పుడునూ ఆజ్ఞాపించలేదు. పైగా పెక్కు సందర్భములలో నిష్కామ భావముతో కర్మలనాచరింపుమనియే చెప్పెను. కావున ఇచట కర్మ సన్యాసమనగా కర్మాచరణమును త్యజించుటయని గాదు, కర్మలన్నింటి యందును కర్తృత్వాభిమానమును వీడి గుణములలో ప్రవర్తించుచున్నవని భావించుట, నిరంతరము పరమాత్మ స్వరూపమునందే ఏకీభావముతో స్థితుడైయుండుట, సర్వదా సర్వత్రా బ్రహ్మదృష్టి కలిగియుండుట, ఇదియే జ్ఞానయోగము, ఇదియే కర్మ సన్యాసము. 4వ అధ్యాయమున జ్ఞానయోగ ప్రశంస ఈ రీతిగానే చేయబడినది. దానిని అనుసరించియే అర్జునుడు ఈ ప్రశ్న వేసెను. సన్యాసము, కర్మయోగము ఈ రెండును కళ్యాణకారకములే. ఈ అధ్యాయమునందే 4, 5 శ్లోకములలో సాంఖ్యమనియు 6వ శ్లోకములో సన్యాసము అనియు పేర్కొని కర్మ సన్యాసమనగా సాంఖ్యయోగము లేక జ్ఞానయోగమనియు కర్మలను వాస్తవముగా త్యజించుట కాదనియు స్పష్టపరిచెను. అంతేగాక కర్మలను ఆచరణాత్మకముగా త్యజించినంత మాత్రముననే శుభములు కలుగవు. ఆచరణాత్మకముగా కర్మలను త్యజించుట అసంభవము. కావున ఇచట కర్మ సన్యాసమనగా జ్ఞానయోగమే కాని కర్మాచరణమును త్యజించుట కానే కాదు అని భావింపవలెను. 3వ అధ్యాయము ప్రారంభమున
అర్జునుడు జ్ఞానయోగ కర్మయోగములలో ఏది తనకు శ్రేయస్కరమో తెలుపమని అడిగియుండెను. ఇప్పుడు మరల అదే ప్రశ్నను అడుగుటలోని ఆంతర్యమేమి? అచట అర్జునుడు జ్ఞానయోగ కర్మయోగములను గూర్చి అడుగలేదు. అక్కడి ప్రశ్నలోని ఆంతర్యమే వేరు. నీ ఉద్దేశ్యములో కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో నన్ను ఈ ఘోరమైన కర్మయందు ఏలని యోగించుచున్నావు? ద్వైవిధ్యముగా నున్న నీ మాటలు నాకు బోధపడుటలేదు. ఏదో ఒక విషయమును స్పష్టముగా చెప్పుము అనున్నది అప్పటి ప్రశ్న. ఇప్పటి ప్రశ్న తీరు దానికి భిన్నమైనది. అర్జునుడు కర్మ కంటెను జ్ఞానము శ్రేష్టమని గాని భగవానుని వాక్యములు అస్పష్టములని గాని భావించుటలేదు. భగవంతుడు జ్ఞానయోగ కర్మయోగములను వేరువేరుగా తెలిపి ఆ రెండింటిని ప్రశంసించుచున్నాడు. భగవత్ ప్రాప్తికి ఈ రెండును ఉత్తమ సాధనములేయని అర్జునుడెరంగియు వాటిలో తనకేది శ్రేయస్కరమో తెలుపుమని ఇప్పుడడుగుచున్నాడు. కావున 3వ అధ్యాయమునందలి అర్జునుని ప్రశ్న ఇక్కడ పునరావృత్తము కాలేదు. 3వ అధ్యాయమునందలి 19, 30వ శ్లోకములలోనూ 4వ అధ్యాయమునందలి 15, 42వ శ్లోకములలోనూ కర్మయోగమును అనుష్ఠింపుమని భగవానుడు అర్జునుని స్పష్టముగా ఆదేశించియేయుండెను. మరల అదే విషయమును భగవానుని ప్రశ్నించుటలో విశేషమేమి? ఈ విధముగా ప్రస్తావించుట సముచితమే. 4వ అధ్యాయమునందలి 24వ శ్లోకము నుండి 30వ శ్లోకము వరకు కర్మయోగ జ్ఞానయోగముల రెండింటి నిష్టలను అనుసరించి వివిధ సాధన మార్గములను యజ్ఞములనడి పేరుతో వర్ణించెను. ద్రవ్యమయ యజ్ఞముల కంటెను జ్ఞానయజ్ఞము శ్రేష్టమని ప్రశంసించెను. తత్వద్రష్టులైన జ్ఞానుల కడ జ్ఞానోపదేశమును పొందుమని ప్రేరేపించెను. మరల కర్మయోగము ద్వారా సంపూర్ణ సిద్ధి నొందిన మనసునకు తత్వజ్ఞానము తనంతట తానే లభించుననియు తెలిపెను. ఈ విధముగా 2 సాధనల ప్రశంసలను వినిన పిదప అర్జునుడు తాననుసరింపదగిన మార్గమును నిర్ణయించుకొనలేకపోయెను. కావున అర్జునుడిట్లు ప్రశ్నించుట యుక్తమే. ఓ ఆనందకంద శ్రీకృష్ణ, తత్వజ్ఞానులను ఆశ్రయించి శ్రవణమననాది సాధన పూర్వకముగా జ్ఞానయోగ విధులను ఆచరించి యథార్థ తత్వజ్ఞానమును పొందవలెనా? లేక ఆసక్తి ఫలేచ్ఛలు లేకుండా నిష్కామ భావముతో భగవదర్పణముగా కర్మలను ఆచరించుచు కర్మయోగ విధానముల ద్వారా దానిని పొందవలెనా? దీనిని స్పష్టపరచుమని అర్జునుడు శ్రీకృష్ణుని కోరెను.